నమస్తే, నేను మీ జాహ్నవి. ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఈజ్ వెల్త్. మరి అలాంటి ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి అంటే సరైన గైడ్ చాలా అవసరం. మరి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ టాపిక్స్, మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ మనకు అందిస్తూ ఉంటారు కదా వనజ రామశెట్టి యొక్క యాజ్ ఎ క్యాన్సర్ కోచ్, టారోకార్డ్ రీడర్, వేదిక్ న్యూట్రిషనిస్ట్. మరి ఈ రోజు కూడా ఒక చక్కటి ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే టాపిక్ నే వనజకు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే వనజక. నమస్తే జాహ్నవి. వనజక, యాజ్ ఎ క్యాన్సర్ కోచ్, ఈ రోజుల్లో క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయింది. అసలు ఎంత దారుణం అంటే అప్పటిదాకా మన ముందు చెంగున తిరిగే వ్యక్తుల్లో కూడా మనం క్యాన్సర్ని చూస్తున్నాం. అంటే అసలు ఈ క్యాన్సర్ ఫలానా రీజన్ వల్ల వస్తుంది అంటే క్యాన్సర్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. బ్లడ్ క్యాన్సర్ అని, ఓకే, థ్రోట్ క్యాన్సర్ అని, ఓకే, డిఫరెంట్ క్యాన్సర్స్ ఉన్నాయి కదా. మోర్ దెన్ 200 వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్. 200+ క్యాన్సర్స్ ఉన్నాయి. మనకి ఏ పార్టీకి క్యాన్సర్ రాదు అని అడగండి. పళ్ళకి టంగ్ క్యాన్సర్, టీత్ క్యాన్సర్, పళ్ళు, టంగ్, ఇలా బాబా, ఓకే, నర్వ్స్ క్యాన్సర్ అని, ఓకే, అసలు బాబా అసలు వింటుంటే కూడా చాలా చాలా బాధాకరమైన విషయం. అయితే ఏ క్యాన్సర్ దేనికి వస్తుంది అనే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అసలు క్యాన్సర్ని రాకుండా నివారించడానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి? కొంతమందిని చూస్తాం చాలా హెల్త్ కాన్షియస్ ఉంటారు, వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుంది. అసలు ఏంటి దీనికి రీజన్స్ ఏంటి, సొల్యూషన్స్ ఏముంటాయక్క? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ని రకాల క్యాన్సర్స్ ఉన్నాయి. ఏ క్యాన్సర్ ఎందుకు వస్తుందో అన్నది ఎవరికి తెలియదు అసలు. ఓకే, నాన్ స్మోకర్స్కి కూడా లంగ్ క్యాన్సర్ వచ్చేస్తుంది. ఆల్కహాల్ తాగకపోయినా వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, తాగినా వస్తుంది. సో అండ్ లైఫ్ స్టైల్ అన్నీ బాగున్నాయి. యోగా ఇన్స్ట్రక్టర్స్ దగ్గర నుంచి, రెగ్యులర్గా జిమ్ ఎక్సర్సైజ్లు చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకంగా క్యాన్సర్ డయాగ్నైజ్ అవుతుంది. అండ్ అది కూడా ఒక లాస్ట్ స్టేజెస్ అంటారు, లేకపోతే 3rd స్టేజ్ అంటారు, 4th స్టేజ్ అంటారు. డయాగ్నైజ్ అయిపోతూనే ఉంది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అండ్ ఇది తగ్గించి రాకుండా చూసుకోవచ్చా అంటే ఇప్పుడైతే నేను దానికి ఎస్ అని కూడా చెప్పలేను. ఓకే, ఎందుకంటే మనం ఎంత జాగ్రత్త పడినా వచ్చేది రాకుండా ఉండట్లేదు అనమాట. ఎందుకంటే నేను ఒకప్పుడు అనిపించేది, ఓకే మనం జాగ్రత్త తీసుకుంటే మనకి క్యాన్సర్ రాకుండా ఉంటుందని. క్యాన్సర్ ఒకటే కాదు, క్యాన్సర్ మనకి ప్రామినెంట్గా కనపడుతుంది. నా ఫ్రెండ్ ఒక స్టోరీ, నా దగ్గర ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా స్ట్రాంగ్, అందరూ స్ట్రాంగ్ విమెన్. ఓకే, అండ్ రియలీ ఆ ఫ్రెండ్షిప్ని, అంటే ఆ టాపిక్ నేను ఇంకొకసారి మాట్లాడతాను. అయితే నా చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేది ఒక అమ్మాయి, చాలా డియర్ ఫ్రెండ్ అనమాట. మేమిద్దరం కలిసి వర్క్ చేసాం. చాలా కామ్, నెమ్మది. కూర వాళ్ళు ఎలా వండుకుంటారంటే ఒక్క పచ్చిమిరపకాయలో సగం పచ్చిమిరపకాయ పెట్టి కూర వండుతుంది ఆవిడ. ఓకే, కూర వండాలి అంటే నేనైతే బీరకాయ కూర వండాలంటే 5-6 పచ్చిమిరపకాయలు వేసేసి అలా తినేదాన్ని. ఆ అమ్మాయి మాత్రం జస్ట్ ఒక హాఫ్ మిర్చి, ఇంత చిటికెడే ఉప్పు, అంత కేర్ఫుల్గా ఉండేది. నాన్ వెజ్ బయట తినడం నథింగ్, అసలు అంత కేర్ఫుల్గా ఉండి, వెల్ ఎడ్యుకేటెడ్, ఒక హై డిగ్నిఫైడ్ పొజిషన్లో ఉంది, రీజనల్ హెచ్ఆర్ హెడ్ అమ్మాయి. ఇంత దీంట్లో ఉన్నాక ఫ్రీక్వెంట్గా హెడేక్స్ అవి వచ్చేవి, అది నార్మల్ హెడేక్స్. రీసెంట్గా వాళ్ళ ఇంట్లో ఉండగానే తలనొప్పి వచ్చింది. ఆ తలనొప్పి వచ్చి ఏమైందంటే ఇలా బెడ్ మీద బాగా కొంచెం, అంటే నార్మల్గా వచ్చే తలనొప్పికి ఆ రోజు వచ్చే తలనొప్పి కొంచెం డిఫరెంట్గా ఉంది. లక్కీగా ఇంట్లో ఉంది. అండ్ రావడమే సడన్గా వామిటింగ్ స్టార్ట్ అయ్యాయి. వామిటింగ్ అంటే ఎలా అంట నాకు డిస్క్రైబ్ చేసింది తను. ఆ వామిటింగ్ ఎలా అయిపోయింది అంటే నించొని ఉండగానే ఇలాగా ఒక ఫ్లో లాగా వామిటింగ్ అయిపోయిందంట. వెంటనే 2 times వామిటింగ్స్ అయినాయి. తనకు అర్థమైపోయింది రెగ్యులర్గా వచ్చే తలనొప్పి లాగా లేదు, అక్కడక్కడ ఇలాగేదో పొడుస్తున్న ఫీలింగ్, ప్లస్ వామిటింగ్ కూడా ఒక వియర్డ్గా అయిపోయింది అనేసి వాళ్ళ ఇంటి పక్కనే కేర్ హాస్పిటల్, అక్కడికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయికి బ్రెయిన్లో క్లాట్ అయిపోయి ఆ క్లాట్ బర్స్ట్ అయిపోయింది. ఓకే, సో భగవంతుడు కృప దయ, తను వెంటనే వెళ్ళింది ఇమ్మీడియట్గా. ఒక ½ an hour లేట్ అయినా వాళ్ళ లక్ ఏంటంటే వాళ్ళ ఇంటికి ఆనుకునే కేర్ హాస్పిటల్ బంజారా హిల్స్. అక్కడికి వెళ్ళి ఇమ్మీడియట్గా బ్రెయిన్ ఓపెన్ చేశారు, సర్జరీ చేసేసారు డాక్టర్స్. వితిన్ ఫ్యూ అవర్స్లో అంతా అయిపోయిన తర్వాత నేను అసలు తనతోటి మధ్యలో ఎందుకునో బిజీ షెడ్యూల్ అయిపోయి మాట్లాడలేదు, కుదరలేదు మాట్లాడడము. నేను ఒక 4 months తర్వాత ఫోన్ చేశాను, ఏమైంది, ఎట్లా ఉన్నా, ఫోన్ లేదు ఏం లేదంటే తను మాట్లాడలేకపోతుంది అసలు. ఫస్ట్ థింగ్ సర్జరీ అయిపోయింది, సర్జరీ అయిపోతే మొత్తం ఓపెన్ చేస్తారు కదా, ఇటు సైడ్ అంతా స్టిఫ్ అయిపోయింది. హీలింగ్ టైం పడుతుంది.
అప్పుడు నాకు అనిపించింది ఏ రోగానికి ఎప్పుడు ఎవరికి వస్తుంది ఏం గ్యారంటీ లేదు, అన్ని హెల్త్ కాన్షియస్గా ఉన్నా. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము చాలా మంది ఇది రాకుండా ఉండాలి అది రాకుండా ఉండాలి అనేసి మనం ఏదేదో చేసేస్తూ ఉంటాం. చేయాలి, హెల్త్ కాన్షియస్గా ఉండాలి. కాకపోతే ఇంత ఉన్నా కానీ మనకి వచ్చేసింది అని బాధపడడానికి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. నేను చెప్పే ఒక అడ్వైస్ ఫర్ యంగ్ పిల్లలకి, చిన్న పిల్లలకి అయితే ఒక్క అడ్వైస్, నేను ఇంతకుముందు కూడా మాట్లాడాను. చంటి పిల్లలకి ఇప్పుడు ఈ మధ్య పిల్లలకు కూడా క్యాన్సర్, విపరీతంగా క్యాన్సర్లు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి అన్నది, వాళ్ళని గ్యాడ్జెట్స్ నుంచి రేడియేషన్ నుంచి దూరం పెట్టండి. ఇదే అది అంటే నాకు అది తప్పించి వేరే ఏం రీజన్ కనపడట్లేదు. పిల్లలకి ఎందుకు వస్తుంది ఫస్ట్ థింగ్ కదా, అంత చిన్న పిల్లలకి రావడానికి వాళ్ళ చేతికి ఫోన్ అల్లరి చేస్తున్నారని ఫోన్ ఇచ్చేయడము, ట్యాబ్ ఇచ్చేయడము, లేకపోతే వాళ్ళకి ఏదో గ్యాడ్జెట్స్ ఇచ్చేయడము, వాళ్ళకి రేడియేషన్ దగ్గరగా పెట్టడము, అండ్ వాళ్ళకి మైక్రోవేవ్లో వండిన ఫుడ్ పెట్టడము, వాళ్ళకి ఎక్కువగా ఓవెన్ బేక్డ్ ఫుడ్స్ ఇవ్వడము, ఇవన్నీ కాదు. అండ్ ఫాస్ట్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ ఇస్తే పిల్లలకి క్యాన్సర్ వస్తుంది. రాకుండా ఎందుకు ఉంటుంది? తల్లిదండ్రులు బాధపడాల్సి వస్తుంది. అట్లీస్ట్ పిల్లల వరకైనా మనం కేర్ఫుల్గా ఉండేలాగా, వాళ్ళు అడుగుతున్నారు కదా, ఏడుస్తున్నారు కదా, ప్యాక్డ్ ఫుడ్ పడేయడం, చిప్స్ అని అదని ఇదని, లేకపోతే పిజ్జాలు, అవెన్లో మైక్రోవేవ్ ఓవెన్ చేసిన ఫుడ్ పిల్లలకి పెట్టకండి. అది మ్యాక్సిమం ఇంట్లో మీరు ఎలాగో తయారు చేసుకోండో, లేకపోతే ఈ మధ్య రకరకాల వెరైటీస్ ఆఫ్ కడాయిలో బేక్ చేసుకునే కేకులు చేసుకోవచ్చు. ఇట్లాంటి వాటి మీదకి మనం షిఫ్ట్ అవుదాం పిల్లల విషయంలో. పెద్దవాళ్ళ విషయానికి వచ్చేటప్పటికి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది మనకు తెలియదు. కాబట్టి రాకుండా ఉండడానికి మనం చేయాల్సిన మ్యాక్సిమం ప్రయత్నాలు మనం చేయడం అంటే ఏంటి, ఎప్పటికప్పుడు భోజనం తినేటప్పుడు సరైన పోషక ఆహారం ఏదైతే ఉందో అవి తీసుకోవడం, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అవన్నీ ఎక్కువగా తినడము, వాటితో పాటు రెగ్యులర్గా కాస్త ఫిజికల్ యాక్టివిటీ ఉంచుకోవడము, మధ్య మధ్యలో మీ బాడీని డీటాక్స్ చేసుకోవడం, సీజనల్గా ఉండే ఫ్రూట్స్. క్యాన్సర్ ఎప్పుడు ఫ్రూట్స్ మీద డిపెండ్ అయి ఉంటే క్యాన్సర్ రాదు అని ఒక స్టడీ ప్రకారం. మ్యాక్సిమం మనం ఎప్పుడైతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కూడా ఏంటంటే బాయిల్డ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మీద మనం డిపెండ్ అయి ఉంటే కనుక మనకి కొంచెంలో కొంచెం అందులో నుంచి మనం బయటపడగలుగుతాం. అలా అని ఫ్రీక్వెంట్గా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళడము. అండ్ వీట్ గ్రాస్ ఒకటి, చాలా గోధుమ గడ్డి ఒకటి చాలా అడ్వైజబుల్ అనమాట క్యాన్సర్ ని కంట్రోల్ చేయడంలో. ప్రూవెన్గా ఎక్కడ లేదు, కాకపోతే అంతే ఎవరు ఇది 100% ఇది వాడితే మీకు క్యాన్సర్ రాదు అని ఎవరు చెప్పరు. అండ్ ఒక్కసారి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రాదు అన్న గ్యారంటీ లేదు, నాకు కూడా గ్యారంటీ లేదు. కానీ ఒక హోప్ తోటి బ్రతుకుతున్నాం. నేను కూడా అంతే, ఒక హోప్, మళ్ళీ రాదులే అన్న ఒక ధైర్యం అంతే. ఒకవేళ వస్తే ఏం చేయలేము అసలు. అంటే ఇక్కడ ఇంకొక చిన్న సందేహము, ఇప్పుడు మనం అంటే ఆధునికత అంతా డెవలప్ అవుతూ ఉంది. సో ఒకప్పటితో కంపేర్ చేస్తే చాలా 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 మనకి మనం సమకూర్చుకున్నాం. ఓకే, ఒకప్పుడు నిజంగా ఇన్ని హాస్పిటల్స్ లేవు, ఇన్ని ఫెసిలిటీస్ లేవు, ఇవేమీ లేవు. బట్ ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే ఆరోగ్యపరంగా చాలా బాగుండేవారు. చాలా రేర్గా కోట్లలోనో లక్షల్లోనో ఒక్కళ్ళకి వచ్చేది. కానీ మన ఆధునికత ఇదంతా ఎంత పెరుగుతుందో రోగాలు, తొందరగా మరణించడాలు ఇవన్నీ పెరిగిపోతున్నాయి. దీన్ని మనం గర్వంగా తీసుకోవాలా, షేమ్గా తీసుకోవాలా? అంటే మనం ఎక్కడున్నామని అనుకోవాలి? ఒకప్పుడు కనీసం వయసు నీకు 70 ఏళ్ళు 80 ఏళ్ళకో నువ్వు చనిపోతావని ఉండేది కనీసం అట్లీస్ట్. ఇప్పుడు ఈ వయసు ఆ వయసు అని లేదు, అంటే రకరకాల రోగాలతో చనిపోతున్నాం. అసలు దీన్ని మనం ఎలా అనుకోవచ్చు? అదే చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూషన్ కావచ్చు, మన ప్లాస్టిక్ యూజేజ్ అవ్వచ్చు, మనం ప్రతి ఒక్క ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషి కూడా ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తున్నాం. కాబట్టి అప్పుడులాగా ఉండాలని అంటే మిగిలినవన్నీ అంటే లగ్జరీ సుఖాలు ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్నా అప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి ఆరోగ్య సూత్రాలను కానీ అప్పట్లాగా ఉండడం కానీ తీసుకునే వాళ్ళు కాదు. ఓహో నేను ఇది తింటే ఆరోగ్యంగా ఉంటానని ఏం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు చేస్తున్నాం మనం అది. ఇది తింటే ఆరోగ్యం అంట, ఇది తింటే ఈ ప్రాబ్లం రాదంట అని. ఎందుకంటే మనకు భయం. ఎందుకంటే ఇప్పుడు మనం భయం అంటే మనం ప్రిపేర్డ్గా ఉన్నాం అన్నట్టు, ఏదో ఒకటి వస్తుంది కాబట్టి అది రాకుండా నేను ఇది అవాయిడ్ చేస్తాను. అప్పట్లో అలా ఏమొస్తుంది ఏం రాదు వాళ్ళకి తెలియదు అసలు. అలా ఓన్లీ వాళ్ళు చేసేది ఏంటంటే సిన్సియర్గా వాళ్ళు సరైన ఆహారము, సరైన లైఫ్ స్టైల్, మంచి నిద్ర, చక్క 6:30 కల్లా భోజనం చేసేయడం, 8:30 కల్లా నిద్రపోవడము, పొద్దున్న 4 లేసేవాళ్ళు, లేవగానే ఎవరి పనులలో వాళ్ళు ఉండడము, అంతే నిద్ర అంతే. ఇప్పుడు మనం వచ్చే అన్ని విరుద్ధం కదా, ఆహారంలో విరుద్ధమే, మనం లైఫ్ స్టైల్లో విరుద్ధమే. సో అన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా అన్ని క్యాన్సర్ ఏంటి బోల్డెన్ కొరక. ఇప్పుడు క్యాన్సర్ మనకు తెలుసు కాబట్టి మనం ఎక్కువగా మాట్లాడతాం కాబట్టి. ఇప్పుడు నేను చెప్పాను నా ఫ్రెండ్ ఒక ఇష్యూ, ఇంకొక ఫ్రెండ్కి ఇంకొక ఇష్యూ అయింది, తనకు కూడా నా క్లోజ్ ఫ్రెండే. సో అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ చూస్తూ ఉంటే అనిపిస్తుంది ఓకే
నాకు ఆ ప్రాబ్లం తెలిసాక ఆ ప్రాబ్లం గురించి చదువుతుంటే వందల వేల కోట్ల మంది ఉన్నారు సిమిలర్ ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్న వాళ్ళు. సో వాళ్ళందరూ అందులో నుంచి మనం క్యాన్సర్ మీద ఒక్కటమే కాదు, ప్రతి ఒక్క ప్రాబ్లం మీద మనం ఫోకస్ చేసుకుంటూ వెళ్ళడము. అండ్ నా సజెషన్ ఏంటంటే మనం మాక్సిమం రేడియేషన్‌కి, ఆర్టిఫిషియల్ థింగ్స్‌కి ఎంత దూరంగా ఉంటే అంత రోగాలకి మనం దూరంగా ఉండగలుగుతాం. సో ఇదొక్కటే అంటే నేను నా ప్రకారం నేను కొంతమంది చాలా మందిని చూసాను ఇప్పుడు నేను ఈ ప్రొఫెషన్‌లోకి వచ్చిన తర్వాత ఓకే. నేనేదో మ్యాజిక్ చేసేస్తానో, మిరాకిల్ చేసేస్తానో, క్యాన్సర్ కోచ్ కదా అంటే నా దగ్గర కూడా ఏం లేదు. నేను చెప్పగలిగేది ఏంటి అంటే హ్మ్, నా ఓన్ ప్రాక్టీస్ నేను సొంతంగా ఏమేమి చేసి ఈరోజు కాస్త బెటర్‌గా ఉన్నాను అనడానికి నేనేమైతే ఫాలో అయ్యానో, నేను చదువుకున్న న్యూట్రిషన్ దీనిగా ఏమేమి తింటే మనకి సపోర్టింగ్‌గా ఉంటదన్నది చెప్పగలుగుతాను. ఓకే. దట్స్ వాట్ ఐ డూ. ఎంత కాస్త అండ్ మీతో మాట్లాడితే నాకు చాలా మంది నాకు మెసేజ్‌లు పెట్టిన వాళ్ళు గాని ఇది మీతో మాట్లాడేసరికి ఒక ధైర్యం, ఒక సపోర్ట్, ఆ ధైర్యం సపోర్ట్‌తో ఇంకా బ్రతికంటే 2 ఇయర్స్ బ్యాక్ నాతో మాట్లాడిన ఒక ఇద్దరు సో ఇప్పుడు కూడా నాకు రీసెంట్‌గా మెసేజ్ పెట్టారు. అంటే మీతో మాట్లాడిన ధైర్యంతోనే వాళ్ళు ఇంకా బ్రతుకున్నామని చెప్తున్నారు. అంటే అట్లాంటి సపోర్ట్ నిజంగా చాలా మందికి అబ్బా నాకు కూడా ఒక హ్యాపీ ఏంటంటే మీతో చూడండి దీనివల్ల మన వీడియో చూస్తూ ధైర్యంగా నిలబడుతున్నారు అంటే డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్‌గా అసలు వనజక్క క్యాన్సర్‌కి కావాల్సింది ధైర్యం. ఒకటే అంటే ఓకే. మన ఇమ్యూన్ సిస్టమ్‌ని స్ట్రాంగ్‌గా ఉంచాలి అంటే మనం మెంటల్ స్ట్రెస్ ఏమాత్రం తీసుకోకుండా ట్రీట్మెంట్‌ని యాక్సెప్ట్ చేసి ఈ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నా లైఫ్ బావుంటది అన్న ఒక హోప్ అంటే క్యాన్సర్ ఉన్నవాళ్ళు హోప్ తోటి బ్రతుకుతారంట. ఒక ఆశతోటి బ్రతుకుతారు కదా! ఆ ఆశని మాత్రమే నేను ఇవ్వగలుగుతున్నాను అందరికి. నిజంగా అది ఇది చాలా చాలా హ్యాపీ థింగ్ నిజంగా. అండ్ సూపర్ అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. చూసారు కదండి, ఆశ అదే మనిషిని బ్రతికిస్తుంది. మరి డెఫినెట్గా క్యాన్సర్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో ఒక ధైర్యం అనే చెప్పాలి. అదే విధంగా రాని వాళ్ళు ఎలాంటి ఆహార నియమాల విషయంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మరింత కాపాడుకోవచ్చు అనేది ఎంతో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే అండ్ ఒక సపోర్ట్ మోటివేషన్ని కూడా మనందరికీ ఇచ్చేసారు కదా వనజక్క. అదేవిధంగా యాజ్ ఎ క్యాన్సర్ కోచ్ వనజక్క క్యాన్సర్ పేషెంట్స్కి అండ్ వాళ్ళ ఫ్యామిలీకి స్పెషల్గా కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. మరి మీరు క్యాన్సర్తో సఫర్ అవుతున్నా, మీ ఫ్యామిలీలో ఎవరైనా క్యాన్సర్ బారిన పడి ఉన్నా, మీకు ఒక మంచి కౌన్సిలింగ్ కావాలి, సో సరైన రూట్ కావాలి, ఒక మంచి పాజిటివ్ వైబ్స్ కావాలి, వనజక్కను సంప్రదించాలి అంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.